నమస్తే, వెల్కమ్ టు మెటా ప్లస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ప్లస్. ఇక ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి దేవరా. సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా రన్ టైం 3 గంటలు ఉందనే ఒక టాక్ అయితే బయటకు వినిపిస్తుంది. అసలే 2 పార్ట్లు, మళ్ళీ 3 గంటలు. ఇందులో నిజాలు ఎంత? మరి ట్రైలర్తో కంపేర్ చేస్తే సినిమా ఎలా ఉండబోతుంది? పెద్ద ఎన్టీఆర్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది? కొడుకు పాత్ర ఏ మేరకు ఉంటుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఫిలిం క్రిటిక్ హ్యామ్సుందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసేసుకుందాం. మరి ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు ఎక్కడ చూసినా దేవరా దేవరా దేవరా, ఎందుకంటే రిలీజ్ టైం దగ్గర పడిపోయింది. పైగా ఎన్టీఆర్ సోలోగా దమ్ము చూపించడానికి రెడీ అయిపోతున్నాడు. ఎలాంటి తరుణంలో ఈ సినిమా వచ్చేసి రన్ టైం 3 గంటలు ఉంది అంటున్నారు. అందులో నిజమెంత, లేకపోతే ఇవన్నీ రూమర్సేనా? అంటే సెన్సార్ అయిపోయింది 2 గంటల 58 నిమిషాలు అని చెప్పి వార్తలు అయితే బయటకు వచ్చినాయి. కాబట్టి ఖచ్చితంగా 3 గంటలు. ఈ మధ్యకాలంలో ప్రతి సినిమా కూడా దాదాపు 3 గంటల సినిమాలు వచ్చేస్తున్నాయి. చాలామంది ఒక 10 నిమిషాలు తగ్గిస్తే బాగుంటుంది, 20 నిమిషాలు తగ్గిస్తే బాగుంటుంది అనే టాక్ అయితే చాలా సినిమాలకు వచ్చింది. కొన్ని సినిమాల రన్ టైం పెరగడం వల్ల కూడా ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల రన్ టైం పెరుగుదల ఉందంటే భయపడే పరిస్థితి వచ్చేసింది. దేవారం చూస్తే కూడా ఇంత రన్ టైం అనుకునేలా ఉంది. మరి కంటెంట్ ఉంటే పర్లా, కంటెంట్ లేకపోతే ఇంత రన్ టైం అనేది మళ్ళీ ఇబ్బందికరం. అంటే సార్, ఇప్పుడు రీసెంట్గా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ పైన మిక్స్డ్ టాక్ వచ్చింది. కొంతమంది ఏమో ఎన్టీఆర్ సూపర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని కొంతమంది చెప్తే, ఫైట్స్ అద్భుతంగా అని మరి కొంతమంది చెప్పారు. కొంతమంది అయితే మనం ఊహించిన స్థాయిలో లేదు, ఏదో సోసోగానే ఉందన్నారు. మీ పర్స్పెక్షన్లో ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? అండ్ ఈ 3 గంటల నిడివికి ఉన్న సినిమాకి సరిపోయే డెప్త్ ఈ ట్రైలర్లో ఉందని మీకు అనిపించిందా? ట్రైలర్ చూస్తే మనకి కథాపరంగా చెప్పాలంటే ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ అని అర్థమవుతుంది. తండ్రి కొడుకులు, తండ్రి చాలా పవర్ఫుల్ ధైర్యవంతుడు, కొడుకు పిరికి వార్డు లాగా మనకి ఎస్టాబ్లిష్ చేసాడు ట్రైలర్లో. అలాగే సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర. అంటే సైఫ్ అలీ ఖాన్కి తండ్రి దేవరకి మధ్యలో నడిచే కథగా మనం సినిమాని ఊహించుకోవచ్చు. ఆ తండ్రి ఎన్టీఆర్ పాత్ర ఎప్పుడు ఎంటర్ అవుతుంది, మొదటి పార్ట్లో ఉంటుందా లేకపోతే సినిమా ఇంటర్వెల్కి ముందు ఎంటర్ అవుతుందా అనేది కూడా మనం అంచనా వేసుకోవచ్చు. పెద్ద ఎన్టీఆర్ అదే పాత్ర లేకుండా ఈ కథ కొనసాగడం, ఫస్ట్ పార్ట్ ఉండటం అనేది సాధ్యం కాదు. అంటే సార్, ఇది చూడగానే ఫస్ట్ అందరికీ ఒక భయం పట్టుకుందండి. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన సినిమా మన ఆంధ్ర వాళ్ళ తండ్రి కొడుకుల కింద, పర్టికులర్గా ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా చేసిన సినిమా డిజాస్టర్ అయింది. అక్కడ కూడా తండ్రి పాత్రలో ఎన్టీఆర్ కనిపించడం, అక్కడ వేరే వాళ్ళు ఉంటే కొంత ఉపశమనం ఉండేది అనేది. అది బాంబే నేపథ్యంలో ఉన్న సినిమా పూరి జగన్నాథ్. మరి దానికి దీనికైనా పోలికలు ఉండే అవకాశం ఉన్నాయంటారా? లేకపోతే అంటే పోలికలు ఉండటం కాదండి, డైలాగుల పరంగా చూసుకుంటే కొరటాల మార్కు డైలాగుల పరంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే భయాన్ని పోగొట్టడం అనేది, అంటే భయపడే పాత్రగా చూపించాడు, కానీ అది నిజంగా నటిస్తున్నాడా, అతనిలో మళ్ళీ మరో వ్యక్తి ఉన్నాడా అనేది కూడా సస్పెన్స్ అనుకోవాలి. ఎందుకంటే యంగ్ ఎన్టీఆర్ని ఒక భయస్తుడిలాగాను మన హీరోయిన్తో కలిపి కాంబినేషన్ సన్నివేశాల్లో మనకు కనిపిస్తుంది. ఆ రక్తం రాలేదు, ఇది రాలేదు, రక్తంలో ధైర్యం ఉంది, రక్తం రాలేదు అన్నట్టుగా ఒక డైలాగ్ ఏదో ఉంది. కాబట్టి అది ఊరికే నాటకీయంగా చూపించిందే కానీ ఇంటర్వెల్లో ఈ కుర్రవాళ్ళలో కూడా అంత పౌరుషం అనేది చూపించే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఈ ఎన్టీఆరే తండ్రి చరిష్మాని కాపాడుకుంటూ వస్తున్నాడు అని స్టోరీ రన్ చేసే అవకాశం ఉంటుంది ఒకటి. ఎందుకంటే కాకపోతే డార్క్ మోడ్ ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ లాగా మారిపోయింది. సినిమా ఒక డార్క్ మోడ్లో చూపించడం ఒకటి, అది అంత నాకు నచ్చలేదు ఒకటి. తర్వాత ఏంటంటే ఈ సినిమాలో పాటల పరంగా చెప్పుకోవాలి తగిన స్పందన అయితే కనిపించాల. పాటలు వ్యూస్ వచ్చినాయి, ఇన్ని అంటున్నారు కానీ పాటల పరంగా మార్క్ కనిపించలేదు. అనిరుద్ధ్ రవిచంద్రన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొరకు పర్లేదు అనిపించింది మనకి. ఓకే, అంటే ట్రైలర్ చూసే మనం సినిమా డిసైడ్ చేయడం అనేది కష్టమే సార్. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక మాట కూడా వినిపిస్తుంది. జనతా గ్యారేజ్లో ఎన్టీఆర్తో ఒక బిగ్గెస్ట్ హిట్ కొట్టిన కొరటాల, అందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఫర్ ఏ చేంజ్ అని, భయం అని ఒక డైలాగ్ చెప్పిస్తాడు ఎన్టీఆర్. దాని కంటిన్యూషన్ ఆ డైలాగుని పట్టుకునే ఇప్పుడు కొరటాల కథ రాసాడు. ఇది కొత్త కథ కాదు, జస్ట్ ఆ డైలాగ్ని బేస్ చేసుకునే ఇక్కడ భయానికే భయం పుట్టిస్తాను అంటున్నాడు ఎన్టీఆర్. సో దాని నుంచి లీడ్ ఏమన్నా ఉంటుందంటారా? ఇది కాదు, డైలాగ్ కోసం దాంట్లో ఆ మెరుపు మెరిపించాడు, అది కూడా అది ఆ మెరుపునే ఇక్కడ చూపించాడు అంతే అంతే తప్ప ఆ డైలాగ్ బేస్ చేసుకుని కథ రాసి అట్లా కథ రాసి ఉండరు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే కొరటాలకి ఒక హిట్ కావాలండి. ఆచార్య లాంటి ఒక చేదు అనుభవం నుంచి ఆయన మేలుకొని ఒక మంచి హిట్ కోసం తప్పిస్తున్నాడు ఆయన. మరి జూనియర్ ఎన్టీఆర్కి ఏమో RRR అనేది ఏమో మల్టీ స్టార్ మూవీగానే ఉంది. మరి సింగిల్ హీరోగా వచ్చిన సినిమా తర్వాత దాదాపు 6 ఏళ్ళు గ్యాప్ ఉంది. సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ కూడా 6 ఏళ్ళు గ్యాప్ ఉంది. కంపల్సరీగా జూనియర్ ఎన్టీఆర్ కూడా సోలో హీరోగా మంచి హిట్ కొట్టిన టాకు జూనియర్ ఎన్టీఆర్ కూడా అవసరం, అటు కొరటాలకి అవసరం. కాబట్టి ఇద్దరు కలిపి ఏమైనా మ్యాజిక్ చేసే ఉంటారని జనం అనుకుంటున్నారు. ఆ స్థాయిలో మరి టైటిల్లో చూపించిన స్థాయి సినిమాలో కూడా ఉండాలి.
Okay. టైటిల్ రైటింగ్ స్కిల్లో అక్కడ చూపించాడు, దానికి రక్తం ఇరిపెక్కిన ఒక కత్తి లేకపోతే అవన్నీ చూపిస్తున్నాడు. అలాగే పవర్ఫుల్ డైలాగులే చూపించాడు. కానీ సినిమాలో ఆ కంటెంట్ ఉండాలి, దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలగాలి, అంత స్క్రీన్ ప్లే కూడా బాగుండాలి. అవన్నీ ఉంటేనే మరి దేవరకి ఒక మంచి హిట్ వస్తుంది. విన్నారు కదండి, ఇది దేవర ట్రైలర్ని చూసి సినిమా అంచనా వేయటం కష్టం. ఎందుకంటే ఏ పుట్టలో ఏ పావుంది అన్నట్టు ట్రైలర్ అంతంత మాత్రంగా ఉన్నంత మాత్రాన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ హిట్లు అయిన ఉన్నాయి. సో ఎన్టీఆర్ ఖచ్చితంగా హిట్ కొట్టడం కోసం ప్రిపేర్ అయి ఉన్నాడు కాబట్టి కొరటాల ఒక అండర్ కరెంట్ డ్రామా రన్ చేస్తున్నాడు అంటున్నారు. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో ప్రేక్షకుడు నాడి ఎలా ఉంది, సినిమా ఎలా ఉందని అప్పుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే ఇదే స్పెషల్ చిట్ చాట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ప్లస్ అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెటా ప్లస్ని సబ్స్క్రైబ్ చేయండి.